దేవుడు ఎదెను అనే అందమైన తోటను సృష్టించాడు. మొదటి స్త్రీ పురుషులను ఆదాము హవ్వలు అక్కడ నివసించేవారు. ఎదెను వారికి కావలసినవన్నీ ఉన్నాయి. వారు చెట్ల మధ్య నడుస్తూ దేవునితో మాట్లాడటానికి ఇష్టపడేవారు. వారు దేనికి భయపడలేదు. ప్రతిరోజు ఆదాము హవ్వలు తోటలోని ఏ చెట్టు నుండి పండ్లు తినచ్చు. తోట వారికి అవసరమైన ప్రతిదాన్ని అందించింది. ఈ స్వర్గంలో తమ దినాలను గడపడానికి వారు ఉత్సాహంగా ఉన్నారు. దేవుడు ఆదాము హవ్వలకు చాలా ముఖ్యమైన నియమాన్ని ఇచ్చాడు. ఈ నియమం వారి జీవితాలను మారుస్తుందని ఆయన వారికి వివరించాడు. ఆయన వారితో, మీరు తోటలోని ఏ చెట్టు నుండిన పండ్లు తినవచ్చు, వాటిని ఆస్వాదించవచ్చు, కానీ మంచి చెడులను తెలిపే జ్ఞానవృక్షం నుండి తినకూడదు అని చెప్పారు. ఈ చెట్టు పండ్లు మీకు నిషిద్ధం. వారు తనకు విధేయులుగా ఉంటారో లేదో చూడని దేవుడు కోరుకున్నాడు. ఇది వారి విశ్వాసానికి పరీక్ష. ఇదొక నియమాన్ని పాటించడం సులభం. తోటలోని ఇతర పండ్లు తినడానికి అందుబాటులో ఉన్నాయి. అందించడానికి చాలా రుచికరమైన పండ్లు ఉన్నాయి. ప్రతి చెట్టు పండ్లు రుచికరంగా ఉంటాయి. జానవృక్షం నుండి తింటే మరణం వస్తుంది. దేవుడు వారిని హెచ్చరించారు. ఇది చాలా తీవ్రమైన హెచ్చరిక. దేవుడు తమ సృష్టికర్త మరియు రక్షకుడి ఆదాము హవ్వలకు తెలుసు. ఆయన మాటలను వారు గౌరవించారు. వారు ఆయనకు విధేయులుగా ఉంటామని వాగ్దానం చేశారు. ఈ వాగ్దానం వారి భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఒకరోజు హవ్వ ఒంటరిగా ఉన్నప్పుడు ఆమె ఆలోచనలో మునిగిపోయింది. ఒక సర్పం ఆమె వద్దకు వచ్చింది. సర్పం చాలా జిత్తులమారిది. అది చాలా తెలివైనది. అది హవ్వను అడిగింది, తోటలోని చెట్టు నుండి మీరు పండ్లు తినకూడని దేవుడు నిజంగా చెప్పారా అని ప్రశ్నించింది. హవ్వ, ఒకటి తప్ప మిగతా అన్ని చెట్ల నుండి మనం పండ్లు తినవచ్చు అని సమాధానమిచ్చింది. ఆ చెట్టు నుండి తినకూడది దేవుడు చెప్పాడు. అప్పుడు సర్పం హవ్వతో అబద్ధం చెప్పింది. దేవుడు మీ నుండి మంచిని దాచిపెట్టినాడు. మీరు ఆ చెట్టు నుండి తింటే మీరు మంచి చెడులను తెలుసుకొని దేవునిలాగే అవుతారు. సర్పం మాటలు హవ్వను ఆలోచనలో పడేశాయి. ఆమె సర్పం మాటలు నమ్మాలా లేదా అనేది ఆమెకు అర్థం కాలేదు. నిషేధించబడిన పండు ఆకర్షణీయంగా కనిపించేలా సర్పం చేసింది. పండు చాలా రుచిగా కనిపించింది. హవ్వ దేవుని మాటను అనుమానించడం ప్రారంభించింది. ఆమె ఏమి చేయాలో తెలియక ఆలోచనలో పడింది. హవ్వ ఆ చెట్టు వైపు చూసింది. పండు చాలా రుచికరంగా కనిపించింది. సర్పం వాగ్దానం చేసిన జిగానం ఆమె కోరుకోవడం ప్రారంభించింది. హవ్వ పండులో కొంత భాగాన్ని తిని కొంత ఆదాముకు ఇచ్చింది. ఆదాము హవ్వలు దేవునికి అవిధేయులుగా ఉన్నప్పుడు వారు పాపం చేశారు. వెంటనే వారు సిగ్గుపడ్డారు మరియు దేవుని నుండి దాచడానికి ప్రయత్నించారు. వారి అవిధేయ దేవునితో వారి సంబంధాన్ని విచ్ఛిన్నం చేసింది. వారు తమ ఎక్స్పైన్ సమస్యని కోల్పోయారు. దేవుడు తోటకు వచ్చాడు. దాక్కున్న ఆదాము హవ్వను పిలిచాడు. దేవుడు వారిని అడిగాడు, నేను తినవద్దని చెప్పిన చెట్టు నుండి మీరు తిన్నారా? ఆదాము హవ్వలు తమ పాపాన్ని దేవునికి ఒప్పుకున్నారు. వారి అవిధేయతకు దేవుడు చాలా బాధపడ్డాడు. వారి పాపం కారణంగా ఆదాము హవ్వలు ఏదైనా తోట నుండి బహిష్కరించబడ్డారు. తోట వెలుప జీవించడానికి వారు చాలా కష్టపడాల్సి వచ్చింది. హవ్వను మోసం చేసేందుకు దేవుడు సర్పాన్ని చపించాడు. సర్పం నేలపై పాకాలి. ఆదాము హవ్వలు తమ పాపానికి శిక్షించబడినప్పటికీ దేవుడు ఇంకా వారిని ప్రేమించాడు. ఆయన ప్రేమ ఎప్పటికీ తగ్గదు. అది ఎల్లప్పుడూ మనతో ఉంటుంది. ఆయన వారికి ధరించడానికి దుస్తులను ఇచ్చాడు. ఇది ఆయన కరుణను మరియు మనపై చూపించే దయను సూచిస్తుంది. మరియు ఒక రక్షకుడిని పంపిస్తానని వాగ్దానం చేశాడు. ఈ వాగ్దానం మనకు భవిష్యత్తులో ఆశను ఇస్తుంది. తనకు మానవానికి మధ్య ఉన్న సంబంధాన్ని పునరుద్ధరించడానికి దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఈ ప్రణాళిక మనకు శాంతిని మరియు భద్రతను ఇస్తుంది. ఆదాము హవ్వల దేవునికి విధేయులుగా ఉండటం ముఖ్యమని మనకు నేర్పుతుంది. ఇది మన జీవితంలో మార్గదర్శనంగా ఉంటుంది. మనం దేవునికి అవిధేయులుగా ఉన్నప్పుడు కూడా ఆయన ఇంకా మనల్ని ప్రేమిస్తాడు మరియు మనకు క్షమాపణ అందిస్తాడు. ఆయన క్షమాపణ మనకు కొత్త ప్రారంభాన్ని ఇస్తుంది. ఆయన వాగ్దానం చేసిన రక్షకుడిగా తన కుమారుడైన యేసును పంపాడు. యేసు మన పాపాలను క్షమించి మనని కొత్త సృష్టిగా చేయగలడు. ఆయన ద్వారా మనం కొత్త జీవితం పొందగలం. ఇది భవిష్యత్తు కోసం మనకు ఆశనివ్వండి. ఐదారు మనం ప్రతిరోజు కొత్త తినేస్తుంది.